హల్లెలూయా. సర్వశక్తిగల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి, ఆయన సమాధానము మనకు తోడై ఉంచి నడిపించునుగాక. ఈ దినమంతా ఆ పరమదేవుడు మనతోనే ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 67వ అధ్యాయం చదువుకుందాం. నాతో ఏకీవించండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలేదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును. దేవా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలను నడిపించే విధానము, ఆశీర్వదించే విధానమును అనేకులకు తెలియజేయబడినట్లుగా మనము మాదిరికరముగా ఉందుముగాక. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ శ్రేష్టమైన విషయములు అనేకులకు అవగాహన కలుగునుగాక. జీవితం యొక్క విలువను అనేకులు గ్రహించుదురుగాక. మనకు క్రీస్తు ప్రభువే నిరీక్షణ కలిగి ఉండునట్లుగా మనము అనుదిన వాక్యము ద్వారా అనేకులు దేవుని మార్గంలో నడుపుటకు, క్రీస్తు యేసును వెంబడించుటకు కృపదాయి చేయునుగాక. మన పరలోకపు తండ్రిని స్తుతించుదుముగాక. ఈ దినమే దేవుని వైపు తిరుగుము. ఆయన మార్గంలో నడువుటకు దేవుడు తన ముఖకాంతిని ప్రజల మీద ప్రకాశింపజేయును. పరిశుద్ధాత్మ దేవుడు తన స్వభావమును హృదయంలో నింపినప్పుడు, హృదయము మెత్తనిదిగా మార్చినప్పుడు, దేవుని వాక్యము హృదయంలోనికి విత్తనముగా ప్రవేశించి మొలక వచ్చి చెట్టుగా మారి ఫలించినప్పుడు దేవుని స్తుతిస్తాము, దేవుని గణపరుస్తాము. అప్పుడు భూమి ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. ప్రభు కోసం జీవించుటకు సిద్ధపడదాం. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం. ఎత్తబడే సంఘంలో ఉండుటకు సిద్ధపడదాం. మనము సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరచుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం మన హృదయంలో నింపుకొని ఈ దినమంతట్లో దేవుడే మనతో ఉండునట్లుగా ఆయనతో సహవాసంలో ఉందుముగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గనపరుద్దాం. నాతో ఏకీపించండి. రాబోచున్న దేవుడివైన ప్రభువా, నీకు స్తోత్రం. ప్రేమ స్వరూపమైన దేవా, మీకు స్తోత్రం. ఉన్నత స్థలములలో నివసించు దేవా, యేసయానికి స్తోత్రం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవా, యేసయానికి స్తోత్రం. దేవా, శక్తిమంతుడవై ఘనత వహించిన దేవా, యేసయానికి స్తోత్రం. యేసయ్య, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్న దేవా, యేసయానికి స్తోత్రం. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్న ప్రభువా, నీకు స్తోత్రం. మహోన్నతమైన ప్రభువా, యేసయానికి స్తోత్రం. అధిక శక్తి గల దేవా, యేసయానికి స్తోత్రం. నీవు అతి సుందరుడువై ఉన్నావు దేవా, యేసయానికి స్తోత్రం. నీతిమంతుల మార్గమును సరళము చేయు ప్రభువా, యేసయానికి స్తోత్రం. నీతి స్వరూపుడమైన దేవా, యేసయానికి స్తోత్రం. న్యాయములను బట్టి తీర్పు తీర్చు దేవా, నీకు స్తోత్రం. నీతిపరుడు యథార్థవంతుడైన దేవా, యేసయానికి స్తోత్రం. నీతి ఫలములను వృద్ధి పొందించు ప్రభువా, యేసయానికి స్తోత్రం. నీతి న్యాయమును ప్రేమించు దేవా, యేసయానికి స్తోత్రం. న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులు తెలియజేయువాడగు దేవా, యేసయానికి స్తోత్రం. అనుదినము ఆయన న్యాయ విధులు బయలుపరచు దేవా, యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మంచి సమయంలో ప్రార్థనలో నాతో ఏకీవించండి. దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవుడు మమ్మను దీవించును. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనములు. మహాదేవుడా, బలమైన కార్యములు నీ ప్రజలలో జరిగించుము దేవా. ఆత్మలో బలపరచుము, ఆత్మలో వర్ధిల్ల చేయుము దేవా. దైవిక శక్తితో, నీ ప్రసన్నతతో, నీ మహిమతో నీ ప్రజలను నింపుము దేవా. నీ అభిషేకంలో నింపుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనుదిన వాక్యము ద్వారా నీ ఆశీర్వాదము నీ ప్రజలకు అనుగ్రహించుము. భూమి మీద నీ మార్గములు తెలియబడినట్లు
నీ పరిశుద్ధత కలిగి జీవించుటకు నీ కృప దయచేయము. మేము నిరీక్షణ కలిగిన వారముగా విశ్వాసముతో నింపబడదుము. ఈ ప్రార్థనలో ఏకీవించిన వారికి నా తండ్రి మీరు మీ రక్తంతో తడపండి, మీ రక్తంతో కడగండి ప్రభువా. దేవా, వారిని మీరు తాకండి ప్రభువా. భయభక్తులు కలిగి తండ్రి, భయభక్తులు కలిగిన ఆత్మను వారికి దయచేయము. భూదిగంత నివాసులందరూ నీవే దేవుడవని నిన్ను గణపరచునట్లుగా స్తుతించునట్లుగా కృప కలుగునుగాక. నీ ముఖ కాంతి మా జీవితంలో ప్రకాశింపచేయము. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి నిన్ను ఎదుర్కొనుటకు నీ ఆత్మబలము దయచేయము దేవా. మారు మనసు అనుభవంలో అనేకులను నడిపించుము దేవా. అనేకులను రక్షణతో అలంకరించుము దేవా. రక్షణను కాపాడుకొనుటకు కృప దయచేయము దేవా. ఈ కీర్తన భాగము ద్వారా వాగ్దానములను స్వతంత్రించుకొని నీ మాట చొప్పున జీవించుటకు దినదినము అనుదినము నీ కృప దయచేయము దేవా. ప్రతి శోధనలోనూ దేవా నీ సమయంలో జయము దయచేయము. ఓపికతో సహనముతో కనిపెట్టుటకు కృప చూపుము దేవా. శ్రేష్టమైన భక్తి చేయుటకు పరిశుద్ధాత్మని కార్యం జరిగించుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.